వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గుంటూరు జిల్లా తుర్కపాలెంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అకారణ మరణాలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరణాల వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం మృతి చెందిన ఘటనలపై నివేదిక అందించాలని ఆదేశించింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తుర్కపాలెంలో జాతీయ హెల్త్ మిషన్ బృందం రక్త నమూనాలు సేకరించింది. రక్త నమూనాల రిపోర్టుల ఆధారంగా ఏం జరిగింది, అసహజ మరణాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. అసలు తుర్కపాలెంలో ఏం జరుగుతోంది? వాచ్ ద స్టోరీ. గుంటూరు జిల్లా అంటేనే వ్యవసాయానికి, వ్యాపారానికి ఎంతో కీలకంగా ఉండే జిల్లాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాంటి గుంటూరు రూరల్ మండలంలో ఉండే తురకపాలెం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొలాలకు వెళ్లాలంటే భయం, ఆరుబయట కూర్చోవాలన్నా భయం, ఆఖరికి తినాలన్నా తాగాలన్నా భయంతో బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఒక్క గ్రామంలో 3 నెలల్లో 28 మంది మృతి చెందడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. దాంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామంలో మెడికల్ క్యాంపులు సైతం ఏర్పాటు చేసి వారికి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఈ మిస్టరీ మరణాలపై అధికారులు, వైద్య నిపుణులు నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. తురకపాలెంలో ప్రజలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు వెల్లడయ్యాయి. 2517 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పటికీ 1343 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1026 మందికి కిడ్నీల పనితీరు మందగించినట్లు తేలింది. 168 మందికి కాలేయ సంబంధ ఇబ్బందులున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు. మెలియాయిడోసిస్ సోకడానికి ఈ అనారోగ్య పరిస్థితులు కారణం కావచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. తురకపాలెంలో జరుగుతున్న మరణాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 14 వైద్య బృందాలతో పాటు జాతీయ హెల్త్ మిషన్ బృందం 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి సర్వేలు చేసి వివరాలు సైతం సేకరిస్తున్నారు. రక్త పరీక్షలు చేసి రిపోర్టుల కోసం విజయవాడ, గుంటూరు, తెనాలికి శాంపిల్స్ ను పంపిస్తున్నారు. గతంలో మధుమేహం, వైరల్ ఫీవర్ వచ్చిన వారి వివరాలు సైతం వైద్య సహా అధికారులు జాబితాను సేకరించారు. గతంలో కంటే ఇప్పుడు తురకపాలెంలో మంచినీటి సదుపాయంతో పాటు ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మి తెలిపారు. తురకపాలెంలో మరణాలపై మాత్రం బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నీరు కలుషితం అయ్యాయని, వాటి వల్లే జ్వరాలు వచ్చాయని కొంతమంది గ్రామస్తులు అంటుంటే, మరికొంతమంది మాత్రం బొడ్రాయి వల్లే మరణాలు జరిగాయని చెబుతున్నారు. ఇంకొందరు మాత్రం పక్కనే క్వారీల వల్ల నీరు కలుషితం అయ్యి జ్వరాల బారిన పడ్డారని ఆరోపిస్తున్నారు. జ్వరాల బారిన పడ్డ బాధితులు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తమకు ఆర్థిక సహకారం అందించాలని బాధిత కుటుంబాలకు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెత్ అనాలిసిస్ టీం నివేదిక వచ్చాక మరణాలకు కారణాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. తురకపాలెంలో తాగునీరు సురక్షితమని నివేదికలు వచ్చాయని వైద్య అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా మరణాలు జరుగుతున్న సమయంలో అధికారులు స్పందించి ఉన్నట్లయితే మరణాలు మాత్రం జరిగేవి కావు అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారుల నివేదిక అందిన తర్వాత అలసత్వం ప్రదర్శించిన అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.